ఓకే. సో ఈరోజు పెన్ టూల్ అనేది చూద్దాం. సో ఫోటోషాప్ లో మనకు ఓన్లీ 3 టూల్స్ ఎక్కువ యూజింగ్ అని అవుతాయి. సో వన్ ఇస్ ద బ్రష్ టూల్, అండ్ టెక్స్ట్ ని టైప్ చేసుకోనికి టెక్స్ట్ టూల్, అండ్ పెన్ టూల్. సో ఈ 3 టూల్స్ వస్తే మీకు సో 99% ఫోటోషాప్ మీకు వచ్చినట్టే. సో మిగతాదంతా ఈజీగా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ న్యూ ఫైల్ అండ్ సేవ్ లో టెంప్లెట్ పెట్టుకోండి. సో మీ టైం అనేది సేవ్ అవుతుంది. సో 1280 ఆర్ 1920 ఏదైనా చూస్ అనేది చేసుకోవచ్చు. సో డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ కదా, సో డిలీట్ చేసుకొని మళ్ళీ ఇంకా వేరే అప్డేట్స్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. సో మీరు రాంగ్ గా చూస్ అనేది చేసుకుంటే ఇక్కడ పిక్సెల్ ప్లేస్ లో సో ఏదైనా వాల్యూస్ రాంగ్ ఎంటర్ చేస్తే డిలీట్ చేసేసుకొని మళ్ళీ న్యూగా టెంప్లెట్ అనేది క్రియేట్ అనేది చేసుకోండి. సో క్లిక్ ఆన్ క్రియేట్. సో నెక్స్ట్ గ్రేడియంట్ టూల్స్ తర్వాత ఇవన్నీ బేసిక్స్ టూల్స్ ఉన్నాయి. సో బేసిక్స్ టూల్స్ వాటికి మనకి ఎక్కువ షార్ట్ కట్స్ కూడా ప్రొవైడ్ అనేది చేయరు. సో దీనికి ఎలాంటి షార్ట్ కట్స్ లేవు కాబట్టి ఇవి మనకు ఎక్కువ యూజింగ్ అవ్వదు. జస్ట్ బ్లర్ టూల్ అనేది డౌన్లోడ్ ఫ్రమ్ పిక్సాబే. ల్యాండ్స్కేప్ రిలేటెడ్ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకుని స్టాక్ ఇమేజెస్ పిక్సెల్స్ కి ఉంటాయి కదా, pixels.com అండ్ అన్స్ప్లాష్. ఇక్కడ పిక్సెల్స్ ఈ లోగో కూడా చేంజ్ చేసుకున్నారు వీళ్ళు. సో ఇంతకుముందు గ్రీన్ కలర్ లో బ్లాక్ కలర్ డిఫరెంట్ ఫాంట్ లో ఉండే కదా, ఇలా చేంజ్ అనేది చేసుకున్నాం. సో ఏదైనా ఇమేజ్ ని బ్లర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఏదైనా సర్టన్ పార్ట్ వరకు బ్లర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది డాట్స్ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. ప్రీపిక్ లో మనకు ప్రీమియం ఉంటాయి. సో డిఫరెంట్ వెబ్సైట్ లో కన్నా ప్రీపిక్ అనే వెబ్సైట్ లో సో లిమిటెడ్ 1 ఈమెయిల్ ఐడి నుండి 10 ఇమేజెస్ వరకు ఉంటాయి. ఫాస్ట్ రిజల్ట్స్ అని వస్తుంటాయి. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు సో దానికి సంబంధించినవి ఫాస్ట్ గా వస్తుంటాయి రిజల్ట్స్. అండ్ హెచ్డి 4K క్వాలిటీలో కూడా మనం డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ట్రాన్స్ఫర్. సో దీనికి కూడా మనకు రాస్టరైజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్ చేయ సో డూప్లికేట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేసుకునికి రాస్టరైజ్ లేయర్ రైట్ క్లిక్ చేసుకుంటే రాస్టరైజ్. సో రాస్టరైజ్ చేసినప్పుడే ఈ టూల్ కూడా వర్క్ అవుతుంటుంది. సో బ్రష్ సైజ్ కి షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాం మనం ఎస్టర్డే క్లాస్ లో, లాస్ట్ క్లాసెస్ లో మనం బ్రష్ టూల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో బ్రష్ సైజ్ ఇంక్రీజ్ కి షార్ట్ కట్ బ్రష్ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. సో దీనికి కూడా సేమ్ ఆప్షన్స్. బ్రష్ సైజ్ ఇంక్రీజ్ అయింది, జస్ట్ ఎక్కడైతే మనం డ్రా అనేది చేస్తుంటామో సో ఆ ప్లేసెస్ లో మనకు బ్లర్నెస్ అనేది అప్లై అని అవుతుంటారు. సో ఓన్లీ ఇక్కడ నేచర్ ఉన్న ప్లేసెస్ లో, ట్రీస్ ఉన్న ప్లేసెస్ లో అప్లై అవ్వాలనుకుంటే సో జస్ట్ డ్రా చేస్తున్నాను. సో ఇది జస్ట్ బేసిక్స్ టూల్స్, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అంతే. సో ఇది మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూజింగ్ అనేది. దీనికన్నా మనకు ఫిల్టర్స్ లో అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఇలా బ్లర్ అనేది చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా సర్టెన్ ప్లేసెస్ ని మనం ఏదైనా ఒక ప్లేస్ ని బ్లర్ చేసుకోవాలనుకుంటే ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో మనకు అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఫిల్టర్ లో బ్లర్ ఆప్షన్స్ అని ఉంటుంది. జస్ట్ 1 క్లిక్ లోనే మనకు నచ్చిన ప్లేసెస్ లో మనం అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు జూమ్ అండ్ బ్లర్నెస్ ని. సో ఇక్కడ ఉంది కదా, సో రేడియస్ ఫిల్టర్ లో ఉంటాయి ఇవన్నీ ఆప్షన్స్. ఫిల్టర్ ఆప్షన్స్ చెప్పుకున్నప్పుడు టూల్స్ అని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడ డిస్కస్ అనేది చేద్దాం. సో ఇలా బ్లర్నెస్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్ ఏదైనా పార్ట్ అనేది ఉంటే సో ఏదైనా ఏరియా వరకు రిమూవ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ మాస్క్ అనే ఒక ఆప్షన్స్ ఉంటుంది. సో డ్రా చేస్తుంటే సో ఆ ఏరియా మొత్తం మనకు రిమూవ్ అవుతుంటుంది. ఇలా మనకు నచ్చిన ప్లేసెస్ లో రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఈ ఏరియా సో బ్లర్ ని తర్వాత
ఇక్కడ ఉన్న టూల్లో డార్క్ బ్లర్ టూల్ అండ్ స్పంజ్ టూల్లో సో మళ్ళీ బ్లర్ ని డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ అని లేదు. సో వన్స్ డ్రా చేసిన తర్వాత సో ఇక్కడైతే మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు, ఫుల్ గా బ్లర్ చేసుకోవచ్చు అండ్ డబల్ క్లిక్ చేసుకుని మనం ఓన్ గా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఉంటుంది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా ఒక ఇమేజ్ పైన వర్క్ చేసుకో. సో నెక్స్ట్ అని వచ్చేసి మనం సో డిలీట్ చేసుకోవాలంటే స్మార్ట్ ఫిల్టర్ పైన యాడ్ చేసేసి డిలీట్ ఆర్ క్లియర్ స్మార్ట్ ఫిల్టర్. సో అగైన్ కంట్రోల్ సెట్ అండ్ నెక్స్ట్ వన్ షార్పెన్ టూల్. సో ఏదైనా ఏరియాస్ ని మనం బ్లర్ గా ఉన్న ఇమేజెస్ ని షార్పన్ గా చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న టూల్ అనేది యూజ్ అని అవుతుంటారు. సో లిటిల్ బిట్ మూవ్మెంట్ అవుతుంటారు. ఇది కూడా మనకు లిటిల్ బిట్ బ్లర్ గా కంప్లీట్ గా బ్లర్ వస్తున్నాయి ఇమేజెస్. సో ఇలా లిటిల్ బిట్ బ్లర్ గా ఉన్న ఇమేజెస్ ని మనం సర్టెన్ ఏరియాస్ వరకు షార్పెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న కాపీ ఇమేజ్, ఎప్పుడైనా మనకు కాపీ ఇమేజ్ చేసుకున్నప్పుడు కాపీ అండ్ పేస్ట్ చేసుకున్నప్పుడు నార్మల్ లేయర్ గా కన్వర్ట్ అవుతుంటది. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకుంటే పిక్సెల్స్ అనేది బ్రేక్ అనేది అవ్వదు. సో అగైన్ రాస్టరైజ్ లేయర్ అండ్ షార్పెన్ టూల్. సో డ్రా చేస్తుంటే లిటిల్ బిట్ ఈ బ్లర్నెస్ అనేది రిమూవ్ అవుతుంటాం. కంట్రోల్ చే డ్రా చేస్తుంటే బ్లర్నెస్ ని రిమూవ్ చేసేసి ఇమేజ్ క్లారిటీ అనేది ఎక్స్టెండ్ అనేది అవుతుంటుంది. ఇంతకుముందు మనకి ఇమేజ్ కంప్లీట్ గా కొన్నిసార్లు ఫోటోగ్రఫీలో ఐస్ మూవ్మెంట్ అండ్ బాడీ ఫేస్ మూవ్మెంట్స్ ఉన్నప్పుడు ఇమేజ్ అనేది బ్లర్ అని అవుతుంటుంది అండ్ డీఫోకస్ అయినప్పుడు. సో అలాంటప్పుడు ఈ షార్పెన్ టూల్ ని యూజ్ చేసుకొని మనం ఇమేజ్ ని కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్. ఒరిజినల్ ఇమేజ్ ఇలా ఉంది అండ్ షార్ప్నెస్ అప్లై చేసిన తర్వాత ఇలా క్లారిటీ అనేది ఎన్హాన్స్ అనేది బ్లర్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ కూడా రిమూవ్ చేసుకోవాలి, ఇక్కడ కూడా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఇలా క్లారిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ షార్పెన్ టూల్ అనేది యూజ్ అనేది అవుతుంటుంది. సో బ్లర్ గా ఉన్న ఇమేజెస్ ని సో దీనికి ఇంకా మనకు అడ్వాన్స్ టూల్స్ కొన్ని ఏఐ టూల్స్ అనేది ఉంది, అవి కూడా మనకు ఫర్దర్ క్లాసెస్ లో యాడ్ అవుతుంటాయి. జస్ట్ ఇలాంటి బ్లర్ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ ఇవన్నీ బేసిక్స్ టూల్స్, దీనికన్నా అడ్వాన్స్ టూల్స్ అనేది మనకు ఫర్దర్ గా ఉంటుంది. అండ్ స్మర్జ్ టూల్. సో ఏదైనా ఇమేజ్ ని స్మర్జ్ అండ్ డిఫరెంట్ షేప్స్ లోకి ఇలా డిఫరెంట్ టైప్ లో బ్లర్ అనేది చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్న ఈ స్మర్జ్ టూల్ అనేది యూజ్ అని అవుతుంది. బ్రషింగ్ రిలేటెడ్ లో డ్రా చేసుకుంటే మనకు షేప్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో లిటిల్ బిట్ స్మర్జ్ బ్లర్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. జస్ట్ ఒకసారి నార్మల్ గా చెక్ చేసుకోండి, ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. సో దీనికి అడ్వాన్స్ ఆప్షన్స్ లో మనకు ఫిల్టర్స్ లో షార్పెన్ టూల్ అనేది సో ఇక్కడ షార్పెన్ ఇడ్జెస్ సో ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ గా కెమెరా ఫిల్టర్ లో జస్ట్ ఒక సింగిల్ క్లిక్ లోనే మనం ఇమేజ్ ని స్మూత్నెస్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ప్లగ్ ఇన్ సో ఇక్కడ ఇమేజ్ ని కంప్లీట్ గా ఏఐ టూల్స్ డిఫరెంట్ ఏఐ టూల్స్ అని ఉంటాయి. సో వాటితో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా షార్పెన్ టూల్స్ అని ఉంటుంది. ఫిల్టర్ అనేది మనకు అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ టూల్స్ లో సో ఇక్కడ కూడా షార్పెనింగ్ ఆప్షన్స్ అనేది ఉంది. సో బ్లర్నెస్ రిమూవ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ ని ఇంక్రీజ్ చేస్తుంటే షార్ప్నెస్ ఇంక్రీజ్ అవుతుంటుంది అండ్ స్కిన్ స్మూత్ అని కూడా ఇక్కడే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఒరిజినల్ ఇమేజ్ ఇలా స్కిన్ స్మూత్నింగ్ రఫ్ గా ఉంది కదా, సో 0 క్లిక్ చేస్తుంటే అండ్ ఇంక్రీజ్ చేస్తుంటే స్కిన్ స్మూత్ అని కూడా ఇక్కడే 1 క్లిక్ లోనే మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా ఇక్కడే అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఉంటుంది. కాంట్రాస్ట్ అండ్ డిక్రీజ్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లారిటీ లో క్లారిటీలో ఉన్న ఇమేజ్ ని జస్ట్ 1 or 2 క్లిక్స్ లోనే హై క్లారిటీకి ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో దానికి అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఉంటుంది. జస్ట్ సింగిల్ గా
సో ఏదైనా ఇమేజ్ పైన చెక్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన డాట్స్ టూల్స్ కూడా సో ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటాయి. సో ఈ డాట్స్ టూల్ అనేది మనకు సో ఏదైనా ఇమేజ్ ఏరియాని బ్రైటన్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ అని అవుతుంటుంది ఓన్లీ సింగిల్ ఇమేజెస్ వరకు. అండ్ బన్ టూల్ అనేది సో నెక్స్ట్ ఏదైనా ఇమేజ్ ని డార్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న టూల్ తోటి ఇమేజెస్ ని డార్క్ అనేది చేసుకోవచ్చు. లైక్ హెయిర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అనేది బ్లాక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న టూల్ తోటి. అండ్ రెడ్ ఐస్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్పాంజ్ టూల్ అనేది యూజ్ అవుతుంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ పైన ట్రై చేద్దాం. అండ్ డార్క్ సర్కిల్స్ ని రిమూవ్ చేసుకోవాలనుకున్నా ఓన్లీ పర్టికులర్ పార్ట్స్ వరకు రిమూవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ యాజ్ ఇమేజ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఇమేజెస్ పంపిస్తాను. సో వీటిపైన ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు కూడా ఓన్ గా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇమేజ్, షో ఇన్ ఫోల్డర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. సో కంట్రోల్ చేయ. సో దీనికి కూడా మనకు రాస్టరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ ఆన్ రాస్టరైజ్ అండ్ టచ్ టూల్ అనేది సో అక్కడ మీకు 1 సెకండ్ కర్సర్ ని హోల్డ్ చేస్తుంటే మీకు సో ఆ టూల్ దేనికి యూజ్ అవుతుందో కూడా ఇక్కడ విజిబుల్ అవుతుంటుంది. సో లైట్ అండ్ ఏరియాస్ అనే ఇమేజ్. సో ఇలా మోర్ ఇవన్నీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ డ్రా చేస్తుంటే సో ఈ ఏరియాస్ అనేది బ్రైట్ అనేది ఇంక్రీజ్ అని అవుతుంది. ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. 100% పెట్టుకుంటే సో ఎక్కువ బ్రైట్నెస్ అనేది అవుతుంటుంది. అండ్ 25% అంటే 25% బ్రైట్నెస్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. సో మనకి ఎంత బ్రైట్నెస్ కావాలనేది కూడా ఇక్కడ చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో 25% యాడ్ చేసుకొని జస్ట్ డ్రా అండ్ ఇక్కడ డ్రా చేస్తుంటే ఇక్కడ ఉన్న డార్క్ సర్కిల్స్ ని కూడా మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ బ్రైట్నెస్ ఇమేజెస్ కి కెమెరా ఫిల్టర్స్ లో అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్ ఉంటుంది ఓవరాల్ ఇమేజెస్. అండ్ బిఫోర్ కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తుంటే జూమ్ ఇన్ అవుతుంటుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా ఉన్న ఇమేజ్ ని బ్రైట్ గా చేసుకోవడానికి ఇక్కడ ఉన్న టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. సో ఇవి కూడా మనకు ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ లో మనకు కొన్ని సార్లు ఫోటోగ్రఫీ సో ఇలాంటి కంప్లీట్ గా డార్క్ ఉన్న ఇమేజెస్ పైన కూడా మనం కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు యూజింగ్ అడ్వాన్స్ టూల్స్ నుండి. ఓవరాల్ గా కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఆప్షన్స్ తోటి. అండ్ ఓన్లీ ఇమేజెస్ వరకే హెయిర్స్ ఏదైనా లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల హెయిర్ అనేది సమ్ టైమ్స్ మనకి లైటింగ్ టాప్ నుండి పడేటప్పుడు ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఓన్లీ హెయిర్ రిలేటెడ్ లో వరకే యూజింగ్ స్పాంజ్ టూల్ ని అండ్ బర్న్ టూల్ ని యూజ్ చేసుకొని బర్న్ టూల్ అనేది డార్క్నెస్ క్రియేట్ అవుతుంటుంది కదా, డార్క్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. హెయిర్స్ రిలేటెడ్ లో మనం యూజింగ్ అనేది అవుతుంది. జస్ట్ డ్రా చేస్తుంటే హెయిర్ అనేది మనకు బ్లాక్ కలర్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంటుంది. ఇలా ఓన్లీ హెయిర్స్ ఎక్కడైతే లైటింగ్ ఏరియాస్ ఉందో అక్కడ వరకు మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీని ఫైనల్ కలర్ గ్రేడింగ్
కెమెరా ఫిల్టర్స్ లో ఇక్కడ ఉన్న టూల్స్ కన్నా అడ్వాన్స్ లెవెల్లో కలర్ గ్రేడింగ్ అనేది అవుతుంటుంది. కాంట్రాస్ట్ ఇంక్రీస్ అండ్ హైలైట్స్ అండ్ ఎక్స్పోజర్ ఫైనల్. సో వైట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ బ్లాక్స్ ని కూడా ఇక్కడే కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. అండ్ టెక్స్చర్ క్వాలిటీ అండ్ క్లారిటీ. సో ఇవన్నీ మనకు కలర్ గ్రేడింగ్ సపరేట్ టాపిక్ ఉంటుంది. అలా ఎన్హాన్స్ అనేది చేసుకోవచ్చు ఇమేజ్ ని. అండ్ స్కిన్ స్మూతనింగ్ ఫిల్టర్ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. షార్పనింగ్ క్లారిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే షార్పనింగ్ టూల్, క్లిక్ ఆన్ ఓకే. బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఒరిజినల్ ఇమేజ్ ఇలా ఉంది అండ్ ఆఫ్టర్ కలర్ గ్రేడ్ తర్వాత మనం ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ హెయిర్ కూడా బ్లాక్ అనేది చేస్తాం. లైట్నెస్ ఉంది కదా, కలర్ గ్రేడ్ లో కన్వర్ట్ అవ్వనప్పుడు ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. కలర్ గ్రేడింగ్ సపరేట్ గా ఉంటుంది టాపిక్. ఇలా ఉన్నాయి ఇమేజ్ ని అండ్ కంప్లీట్ ఓవరాల్ ఇమేజ్ ని కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఉన్న బన్ టూల్ తోటి చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ లో సో రెడ్ ఐ ఇమేజెస్ అనేది చూసాం కదా మనం. సో రెడ్ ఐ ఇమేజెస్ ని పర్ఫెక్ట్ గా మనం కన్వర్ట్ చేసుకోవడానికి టూ టూల్స్ ఉన్నాయి కదా, రెడ్ ఐ కన్వర్ట్ టూల్ అండ్ స్పాంజ్ టూల్ తోటి కూడా మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో డౌన్ కి ఇంక్రీజ్ చేస్తుంటే సో డౌన్ కి ఎక్స్టెండ్ అని అవుతుంటది అండ్ టాప్ కి కూడా ఎక్స్టెండ్ అని అవుతుంది. కంట్రోల్ చేసి డూప్లికేట్ అండ్ క్లిక్ ఆన్ రాస్టరైజ్ లేయర్. సో అగైన్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కి యాడింగ్ అని చేసుకోవచ్చు యూజింగ్ స్పాంజ్ టూల్. సో నెక్స్ట్ ఆప్షన్స్ లో జస్ట్ ఇలా ఎక్కడైతే రెడీ అయి ఉందో సో ఆ ప్లేసెస్ లో మనం ఇక్కడ లో కూడా మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఎంత ఇంక్రీజ్ చేస్తుంటే కొంత వాల్యూస్ అనేది ఫాస్ట్ గా యాడింగ్ అవుతుంది. జస్ట్ ఇలా డ్రా చేస్తుంటే స్లోగా మనకు లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని ఎక్కడైతే ఉందో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది క్లిక్ చేస్తుంటే ఆ రెడ్ ఐ అనేది మనకు రిమూవ్ అవుతుంటుంది. చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇలా డ్రా అనేది చేస్తుంటాం ఎక్కడైతే పర్ఫెక్ట్ గా ఉండాలో. అండ్ దీనికన్నా మనకు సో బ్రష్ టూల్స్ తోటి కొంతమంది ఓవరాల్ గా డ్రా అనేది చేస్తుంటారు. సో ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని సో దీని వాళ్ళు బ్లాక్ కలర్ అనేది అప్లై చేసినప్పుడు ఇక్కడ లోపల కొన్ని టెక్స్చర్స్ అనేది డీటెయిల్స్ అనేది ఉంది కదా, సో అవి రిమూవ్ అవుతుంది. ఇక్కడ బ్రష్ టూల్ తోటి డ్రా చేస్తున్నాను. బ్రష్ టూల్ అండ్ సాఫ్ట్వేర్ బ్రష్ చూస్ చేసుకొని ఇక్కడ డ్రా చేసినప్పుడు కంప్లీట్ గా ఈ డీటెయిల్స్ అనేది మిస్ అనేది అయిపోయింది. సో అలా డీటెయిల్స్ అనేది మిస్ అవ్వదు అనుకుంటే మనకు స్పాంజ్ టూల్ ని యూజింగ్ అనేది చేస్తాం. సో దీనికి డాట్ టూల్ అండ్ బన్ టూల్ అండ్ స్పాంజ్ టూల్ కి షార్ట్ కట్స్ ఓ అండ్ రైట్ క్లిక్ చేస్తుంటే సబ్ టూల్స్ అనేది కనిపిస్తుంటాయి. సో ఇవి డాట్స్ అండ్ స్పాంజ్ టూల్స్ అనేది జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి ప్రాక్టీస్ అనేది చేయండి. డాట్స్ టూల్ అనేది సమ్ టైమ్స్ యూజింగ్ అనేది అవుతుంది. సో బ్రష్ కన్నా బెటర్ స్పాంజ్ టూలే యూజింగ్ అనేది అవుతుంది. సో వీటికి యూజెస్ ఇక్కడ చేంజ్ ద కలర్స్ అండ్ సాచురేషన్. సో ఇక్కడ రెడ్ కలర్ ఉందా, సో రెడ్ ఆర్ బ్లూ ఎనీ కలర్స్ ఐస్ లో ఎఫెక్ట్స్ అని ఉన్నా మనం సాచురేషన్ గ్రే కలర్ లోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఇక్కడ ఉన్న స్పాంజ్ టూల్ ఓన్లీ ఐస్ రిలేటెడ్ కాకుండా స్కిన్ ని కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. కలర్ డ్రా చేస్తుంటే గ్రే కలర్ లోకి చేంజ్ అనేది అవుతుంటారు. కొన్ని జ్యువెలరీ ఇమేజెస్ అనేది ఉంటుంది. జ్యువెలరీ ఇమేజెస్ రిలేటెడ్ లో ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ఇలాంటి ఇమేజెస్ ని బ్లాక్ అండ్ వైట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా సో ఈ సాచురేషన్ టూల్ తో యూజింగ్ అనేది చేస్తుంటాం. ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఉన్నాయి కదా, ఓన్లీ కంప్లీట్ గా ఫేస్ అండ్ మార్కింగ్ చేసుకొని
జ్యువెలరీ వరకు సో యాడ్ చేయకపోతే మిగతా జ్యువెలరీ అంతా ఎన్హాన్స్ అవుతుంటుంది, మిగతా ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంటుంది. ఇలా కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. యూజింగ్ ఇక్కడ కూడా కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ జ్యువెలరీ ఉన్న ప్లేసెస్ లోనే యాడింగ్ అనేది చేయలేదు. సో మిగతా ఇమేజ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ స్పాంజ్ టూల్ తోటి. సో ప్రతి ఇమేజ్ ఏ ఇమేజ్ అయినా ఇలా డార్క్ కలర్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో మెయిన్ గా ఐస్ రిలేటెడ్ యూజ్ అవుతుంటది. అండ్ ఇమేజెస్ లో కూడా మనకు జస్ట్ వన్ క్లిక్ లోనే అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్ లో ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్తే హిడెన్ సాచురేషన్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ సాచురేషన్ ని డిక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా బ్లాక్ అండ్ వైట్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. సో తర్వాత వీటిని ఇన్వర్స్ చేసుకొని జస్ట్ వన్ క్లిక్ లోనే డ్రా అనేది చేసుకోవచ్చు. ఇలా చాలా టైం అనేది సేవ్ అవుతుంటుంది అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్. సో ఇందాక మనం డ్రా చేస్తే ఆల్మోస్ట్ 5 to 10 minutes అనేది చూడడానికి చేసుకుంటాం. జస్ట్ ఇలా 1 seconds లోనే మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ వీటిని కన్వర్ట్ టు ఇంకా డార్క్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న డార్క్నెస్ అండ్ లైట్నెస్ క్రియేట్ అనేది చేస్తాం. సో ఇవన్నీ మనకు అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్ లో ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుండి కూడా మీరు ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు స్పాంజ్ టూల్ తో. సో నెక్స్ట్ పెన్ టూల్. సో ఇది పెన్ టూల్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ టూల్. సో అగైన్ న్యూ ఫైల్. సో ఒక్కొక్క టూల్ కి ఒక్కొక్క ఫైల్ అనేది క్రియేట్ చేసి ప్రాక్టీస్ అనేది చేసుకోండి. మల్టిపుల్ ఫైల్స్ అనేది ఎట్ ఎ టైం మనం ప్రాక్టీస్ అనేది చేయలేం కాబట్టి పెన్ టూల్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఓన్లీ సింగిల్ కలర్ ఉన్న అండ్ 3-4 కలర్స్ ఉన్న ఇమేజెస్ ని డైరెక్ట్ గా మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ టూల్స్ తోటి రిమూవ్ అనేది చేసుకోవచ్చు. అండ్ క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ ఇలాంటి నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్న ఇమేజెస్ ని డైరెక్ట్ గా మనం క్విక్ సెలెక్షన్ టూల్ తోటి రిమూవ్ అనేది చేయలేము. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్ అండ్ యూజింగ్ క్విక్ సెలెక్షన్ టూల్ ఆర్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. సో ఎనీ టూల్ అని యూజ్ చేయండి. క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ క్లిక్ ఆన్ సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ యాడ్ లేయర్ మాస్క్. సో పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిందా? సో యాక్చువల్ మనకు సెలెక్ట్ అవ్వాల్సిన ఏరియా సో ఇక్కడ పార్ట్ వరకు మనం సెలెక్షన్ అని చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్ తో పాటు అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఉన్న ఏరియా కూడా సెలెక్ట్ అవ్వాలి అండ్ టేబుల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ హెయిర్ డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అని అవ్వాలి. ఇక్కడ సెలెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా అవ్వలేదు. ఇలాంటి మల్టిపుల్ కలర్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ ని పెన్సిల్ తోటే ఫాస్ట్ గా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ 100% అక్యురేట్ గా ఉంటుంది. సో ఇక్కడ క్లారిటీ కూడా మిస్ అని అవుతుంటుంది సమ్ టైమ్స్ డిఫరెంట్ కలర్స్. ఇక్కడ మిడిల్ లో కూడా సో ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ ని అనలైజ్ అనేది చేసుకొని సో ఇక్కడ ఉన్న కలర్స్ ని అనలైజ్ చేసుకొని ఈ ఏరియా కూడా రిమూవ్ అయింది. సో ఇక్కడ గ్రీన్ ఏరియా ఉంది కదా, ఇక్కడ కూడా గ్రీన్ ఏరియా రిమూవ్ అయింది. సో వీటిని మనం మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్ గా క్రియేట్ చేసుకున్న. చాలా వరకు టైం అనేది పెన్ టూల్ అనేది నంబర్ ఆఫ్ ఇమేజెస్ పైన వర్కింగ్ అనేది చేసినప్పుడు సో దీన్ని కూడా మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ తో ఎలా అయితే 1 minute లో రిమూవ్ చేస్తున్నామో సో ఇంకొక 2-3 minutes లో ఈ పెన్ టూల్ తో కూడా మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో బట్ యాక్యురేట్ గా ఉంటుంది. ఇమేజ్ క్లారిటీ అనేది మనకు ఎన్హాన్స్ అనేది అవుతుంటుంది. అండ్ కొన్ని సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఇమేజెస్ ని అండ్ ఇక్కడ ఉన్నాయి కదా మల్టిపుల్ ఇమేజెస్ సింగిల్ కలర్స్. సో నార్మల్ గా స్టూడియోస్ లో క్రియేట్ చేసిన ఇమేజెస్ ఇక్కడ ఉంటాయి కదా. సో ఇలాంటి స్టూడియోస్ లో ఉన్న ఇమేజెస్ అయితే జస్ట్ 1 click లోనే మనం రిమూవ్ చేసుకోవచ్చు. Ctrl+N న్యూ ఫైల్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇంటర్వ్యూ రిలేటెడ్ క్లిక్ ఆన్ సెలెక్ట్ సబ్జెక్ట్. సో ఇవి పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిపోయింది. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇది పర్ఫెక్ట్ గా రిమూవ్ అయింది జస్ట్ 1 click లోనే. సో హై క్లారిటీలో ఉన్న ఇమేజెస్ అయితే దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ అనేది ఉంది బట్ ఎక్కువ కలర్స్ అనేది లేదు. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఈజీగా ఇంటర్వ్యూ టైప్స్ డిజైన్స్ కూడా మనం ఎలా చేయాలో చూద్దాం. సో ఇంటర్వ్యూ రిలేటెడ్ thumbnails ని W అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ క్లిక్ ఆన్ ఓకే.
ఇలాంటి ఇమేజెస్ అనేది మనం సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ తో రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని కూడా రిమూవ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ హైడ్. బ్యాక్గ్రౌండ్ లో సాలిడ్ కలర్ అని అప్లై చేస్తే మనకు పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ గా రిమూవ్ అయింది. సెలెక్ట్ సబ్జెక్ట్ యూజింగ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ అందులో కూడా మల్టిపుల్ కలర్స్ ఉంది కదా. సో మనం హై రెజల్యూషన్ 4K క్వాలిటీలో షూట్ చేసిన ఇమేజ్. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకునేటప్పుడు సో బ్యాక్గ్రౌండ్ లో సోఫా అనేది సెలెక్ట్ అనేది అవ్వట్లేదు. క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. ఓన్లీ సబ్జెక్ట్ వరకే అనలైజ్ అనేది చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే సోఫా ఉందో సో ఆ సోఫాని క్రియేట్ అనేది చేసుకోలేదు. సో ఇలాంటప్పుడు మనం మాన్యువల్ గా సోఫా వరకు సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు పెంటల్తో మార్క్ చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ని ఏ టూల్ అనేది రిమూవ్ అనేది చేయలేదు. అందుకే మనకి ఇంకా ఫోటోషాప్ లోకి ఇంకా చాలా ఆప్షన్స్ అనేది మనం మాన్యువల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టైపింగ్, టెక్స్ట్ టైపింగ్ అయినా కానీ సో ఇంకా ఏ అనేది సో ఈ ఫోటోషాప్ అండ్ వీడియో ఎడిటింగ్ ని కంప్లీట్ గా కవర్ అనేది చేయట్లేదు. సో దానికి మళ్ళీ మనం ఇన్ని టూల్స్ ఉన్నా కానీ మాన్యువల్ గా హ్యూమన్ అనేది వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ జాబ్స్ మనకు లైఫ్ టైం వరకు సో ఇంకా ఆఫ్టర్ ఇంకో 5 to 10 years వరకు కూడా మనం దీన్ని వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా ఏ టూల్స్ అనేది ఇలాంటి డిఫరెంట్ ఇమేజెస్ పైన వర్క్ అనేది అవ్వదు. అండ్ మెయిన్ గా సో ఏ టూల్స్ కి తెలుగు టైపింగ్ సో మనం రెగ్యులర్ గా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ సో ఏదైతే ఇంగ్లీష్ లో క్రియేట్ అనేది చేస్తుంటుందో కంటెంట్ సో వాటికి క్రియేట్ అనేది చేస్తుంటుంది టైపింగ్ అండ్ టెక్స్ట్ అనేది. కానీ సో తెలుగు టైపింగ్ అనేది ఇంకా ఏ టైప్ టూల్స్ కి అనేది రాలేదు. సో నార్మల్ గా మనం ఏ వాయిస్ రిలేటెడ్ అయినా అండ్ ఏ తెలుగు టైపింగ్ సో పర్ఫెక్ట్ గా మనం యూజ్ చేసే ఫాంట్స్ ఏదైతే అను ఫాంట్స్ ఉందో ఇలాంటివి ఏఐలోకి ఇంకా రాలేదు. సో వాటికి మనం తెలుగు ఇండస్ట్రీలో అయితే మనమే ఓన్ గా డిజైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే మనకు లైఫ్ టైం వరకు ఈ కోర్స్ అనేది యూజ్ అనేది అవుతుంటాం. మీకు ఎక్కడైనా ఎప్పుడైనా జాబ్ ప్లేస్మెంట్ కూడా నంబర్ ఆఫ్ జాబ్ ప్లేస్మెంట్స్ అనేది యూజ్ అనేది అవుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఈ పెన్ టూల్ అనేది మ్యాండేటరీ. సో ఇలాంటి సింపుల్ ఇమేజెస్ పైన కాకుండా కొన్ని ఇమేజెస్ పంపిస్తాను, మల్టిపుల్ కలర్స్ ఉన్న ఇమేజెస్. సో వాటిని బ్యాక్గ్రౌండ్స్ అనేది రిమూవ్ అనేది చేయండి. సో ఇమేజెస్ అన్ని షేర్ చేస్తాను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఫస్ట్ సింపుల్ ఇమేజ్ పైన చూద్దాం. ఓకే, ఇదైనా పర్లేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. సో ఈ పెన్ టూల్ అనేది ఫస్ట్ లో మీరు ప్రాక్టీస్ అనేది చేయాలంటే సేమ్ మీరు పాలిగాన్ లాసో టూల్ పైన వర్క్ చేస్తే సేమ్ పాలిగాన్ లాసో టూల్ లాగానే యూజింగ్ అనేది అవుతుంటది. సో ఫస్ట్ వన్ పెన్ టూల్. సో పాలిగాన్ లాసో టూల్ మనం జస్ట్ ఇక్కడ క్లిక్ అనేది చేసాం అండ్ నెక్స్ట్ ప్లేస్ లో క్లిక్ చేస్తుంటే సో ఎక్కడైనా క్లిక్ చేయాలి. సో స్ట్రైట్ లైన్ లో క్లిక్ చేస్తే ఒక లైన్ అనేది పాత్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. ఇది పాత్. అండ్ ఇక్కడ సో డాటెడ్ లైన్స్ అనేది ఉంటుంది. సో ఇవి మనం యాంగిల్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఇక్కడ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఎక్కడైతే క్లిక్ చేస్తుంటామో సో అక్కడ మనకు పాత్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక బాక్స్ షేప్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ న్యూ లేయర్ కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తుంటే మనకు సెలెక్షన్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఆఫ్టర్ పాత్ క్రియేట్ అయిన తర్వాత సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ టూల్. సెలెక్షన్ కి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేస్తుంటే మనకు సెలెక్షన్ అవుతుంటారు ఆఫ్టర్ పాత్ సెలెక్షన్. చూస్ కలర్. సెలెక్షన్స్ కలర్ చేసుకోవచ్చు. అండ్ డీసెలెక్ట్ కి షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాం, కంట్రోల్ డి, డీసెలెక్ట్ అనేది అయిపోయింది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేది ఉంటాయి. ఇలాంటి టూల్స్ ని అండ్ అగైన్ కంట్రోల్ ఎంటర్ చూడండి కలర్. ఫస్ట్ ఇలా షేప్స్ అనేది క్రియేట్ చేయండి. రైట్ గా ఇమేజ్ పైన వర్క్ చేస్తే సెట్ అనేది అవ్వదు. అండ్ సో మాన్యువల్ గా డిజైన్ అనేది చేసుకోవాలంటే సో పాలిగాన్ టూల్ ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. 5 or 6 షేప్స్ ఉన్న టూల్స్ ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ షేప్స్ అనేది క్రియేట్ అనేది చేయండి. తర్వాత కంట్రోల్ ఎంటర్ న్యూ లేయర్. సో చూస్ డిఫరెంట్ కలర్.
స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తేనే మనకు సాఫ్ట్వేర్ అనేది వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఓన్లీ స్ట్రైట్ లైన్ షేప్సే కాకుండా సర్కిల్ షేప్స్ ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్ లో క్లిక్ చేసిన తర్వాత సో దీన్ని హోల్డ్ అనేది సేమ్ ఆప్షన్స్ లోనే ఉండాలి. సో ఇలాంటి లీవ్ అనేది చేయకూడదు. జస్ట్ క్లిక్ అనేది చేస్తున్నాను. లెఫ్ట్ క్లిక్ తో క్లిక్ చేస్తే ఒక డాట్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ మనం ఎక్కడైతే క్లిక్ చేస్తుంటామో సో లెఫ్ట్ క్లిక్ ని జస్ట్ హోల్డ్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ కర్వ్ ఆప్షన్ అనేది యూజింగ్ అని అవుతుంటుంది. సో ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఒక ఇమేజ్ అనేది జస్ట్ స్క్వేర్ షేప్స్ లో అండ్ రెక్టాంగిల్ పాలిగాన్ షేప్స్ లో ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ కర్వ్స్ అనేది ఉంటుంది ఇమేజెస్ లో. సో ఇక్కడ ఒక డిఫరెంట్ కర్వ్ అనేది ఉంటుంది హ్యాండ్ రిలేటెడ్ లో. షోల్డర్ దగ్గర డిఫరెంట్ కర్వ్ అని ఉంటుంది అండ్ హెడ్ దగ్గర సో డిఫరెంట్ సర్కిల్ అని ఉంటుంది. సో అలాంటప్పుడు సో ఇక్కడ ఉన్న టూల్ తోటి మనం జస్ట్ క్లిక్ అనేది చేస్తుంటాం అండ్ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని టాప్ కి మూవ్మెంట్ చేస్తే డౌన్ కి బెండ్ అవుతుంది అండ్ డౌన్ కి మూవ్మెంట్ చేస్తుంటే సో టాప్ కి బెండ్ అనేది అవుతుంటుంది. అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో అగైన్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఎక్కడైతే స్టార్ట్ అనేది చేస్తామో ఆ స్టార్టింగ్ పాయింట్ పైన క్లిక్ చేస్తుంటే ఇక్కడ సర్కిల్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, సర్కిల్ ఇక్కడ నియర్ బై క్లిక్ చేస్తుంటే సర్కిల్ సింబల్ వస్తుంటే మనకి క్లోజ్. సో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని దీనిపైన సో ఇక్కడ కూడా మనం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సర్కిల్ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ కర్వ్ షేప్స్ కూడా సో లాస్ట్ క్లాసెస్ లో మనం డౌన్ లో ఉన్న కర్వ్స్ ని క్రియేట్ చేయాలంటే అంటే కొన్ని ఫ్లైర్ డిజైన్స్ లో మనకి మెయిన్ గా ఇవి యూజింగ్ అనేది అవుతుంటాం. సో ఫ్లైర్ డిజైన్ లో లాసర్ టూల్ తోటి సో ఇలాంటి కర్వ్స్ అనేది ఇక్కడ ఒక కర్వ్ డిజైన్ ఉంది కదా, ఇక్కడ ఒక కర్వ్ డిజైన్ ఉంది. సో ఈ కర్వ్ డిజైన్ ని మనం లాసర్ టూల్ తోటి డిజైన్ అనేది చేస్తుంటే సో అంత పర్ఫెక్ట్ గా మనకు డిజైన్ అనేది అవ్వలేదు. హ్యాండ్ మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత పర్ఫెక్ట్ గా రిమూవ్ అవ్వలేదు. కంట్రోల్ వి పేస్ట్. సో అక్కడ నుండి ఇమేజ్ అనేది కాపీ చేసుకున్నాను. న్యూ లేయర్ లాసర్ టూల్ కన్నా సో ఇది అడ్వాన్స్ టూల్. జస్ట్ ఇలా డ్రా అనేది చేస్తుంటే హ్యాండ్ మూవ్మెంట్ డిఫరెంట్ ఉంది అండ్ షేప్ అనేది డిఫరెంట్ గా క్రియేట్ అని అవుతుంది. సో మళ్ళీ అగైన్ ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకొని ఏదైతే ఏరియా మిస్ అయిందో ఆ ఏరియాని అక్కడ ఉన్న సెలెక్షన్ టూల్ మళ్ళీ అగైన్ సెలెక్షన్ చేసుకొని డిఫికల్ట్ గా ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ టైం అనేది ఎక్కువ చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా జస్ట్ ఇక్కడ ఉన్న పెన్ టూల్ తోటి జస్ట్ ఈజీగా మనం డ్రా అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఫ్లైయర్ డిజైన్స్ లో ప్రతి డిజైన్స్ లో మనకి పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ అవుట్ సైడ్ కూడా మనం ఫ్రేమ్ అని క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసుకొని జస్ట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత టాప్ కి మూవ్మెంట్ కర్వ్ డిజైన్ అండ్ అగైన్ సో ఇక్కడ డౌన్ లో క్లిక్ చేస్తుంటే సేమ్ కర్వ్ డిజైన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అనేది అవుతుంటుంది. సో స్టార్టింగ్ సో ఇక్కడ ఇన్సైడ్ సెలెక్షన్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ ఫ్రేమ్ ఉంది కదా, సో స్టార్టింగ్ ఫ్రేమ్ కి వస్తేనే మనకు సెలెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంటుంది. సో ఇక్కడ జీరో అనేది ఉంది కదా, సో జీరో మీన్స్ క్లోజ్, సర్కిల్ అనేది క్లోజ్ అనేది అవుతుంటుంది. సో క్లిక్ అండ్ పాత్ అనేది కంప్లీట్ అయింది. ఆఫ్టర్ పాత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎంటర్ అండ్ ఇప్పుడు మనం ఏదైనా కలర్ అనేది ఫిల్ అనేది చేసుకో. సో హైడ్రాపర్ టూల్ తో సేమ్ కలర్ ని ఫిల్ చేసుకొని కర్వ్ అనేది మనకు షార్ప్ గా అండ్ నీట్ గా కర్వ్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. ఇలాంటి కర్వ్ డిజైన్ చేసుకోవాలనుకున్నా అండ్ టాప్ లో ఉన్న ప్రతి షేప్స్ ని క్రియేట్ అనేది చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న టూల్ తోటే యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఫర్దర్ గా దీన్ని కలర్స్ కూడా 3D కలర్స్ లో మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు.
ఇక్కడ మనం లాక్ టూల్ చూసాం కదా ఎస్టర్డే క్లాస్లో. క్లిక్ ఆన్ లాక్ అండ్ కలర్ చేంజ్ చేసుకొని సో ఇలాంటి 3D టైప్స్లో కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటికి మనకి పెన్ టూల్ అనేది యూజింగ్ అవుతుంది. సో ఇలాంటి సర్కిల్ షేప్స్ అనేది క్రియేట్ చేయండి. అండ్ నెక్స్ట్ రౌండెడ్ సర్కిల్. సో వన్స్ ఒకసారి సర్కిల్ అనేది పర్ఫెక్ట్గా క్రియేట్ అనేది చేశారనుకోండి, సో మీకు 90% ఫోటో పెన్ టూల్ వచ్చినట్టే. జస్ట్ క్లిక్ ఆన్ ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత కొన్ని కర్వేచర్ టూల్ అండ్ పెన్ టూల్స్ అనేది ఉంటుంది. సో వీటిని మనకు షేప్ టూల్స్ లో యాడ్ అవుతుంది. తర్వాత వీటిని మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు క్లియర్ గా. అండ్ ఎక్స్ట్రా పాత్ ని కూడా మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. పెన్ ని తర్వాత క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ డైరెక్ట్ గా పెన్ టూల్ పైన డైరెక్ట్ సింగిల్ గా ట్రై చేయండి. సో ఎంతవరకు సర్కిల్ లాగా వస్తుంటే పర్ఫెక్ట్ గా సర్కిల్ అనేది రాదు. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకున్నప్పుడే ఈ కర్వ్ డిజైన్ అనేది అవుతుంది. సో నార్మల్ క్లిక్ చేస్తుంటే ఇలా షేప్ అనేది వస్తుంటుంది కదా. క్లిక్ సో న్యూ ఫైల్ అండ్ కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత సో సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మనం ఎలాంటి చేంజ్ అనేది చేసుకోలేము. వన్స్ సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూ ఫైల్ అండ్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ డి సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ పాత్ అనేది బ్యాక్ రావాలనుకుంటే కంట్రోల్ జెడ్ తోటి సో తర్వాత మళ్ళీ క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్ ఉంటుంది. ఇలాంటి సర్కిల్ షేప్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎంటర్. ఇంకా డిఫరెంట్ షేప్స్ అండ్ కర్వ్ డిజైన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లో ఇమేజ్ పైన ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఫస్ట్ ఒక సర్కిల్ బాక్స్ ఇమేజెస్ పైన ట్రై చేయండి. ఇక్కడ హై క్వాలిటీలో డౌన్లోడ్ అవ్వాలనుకుంటే రైట్ క్లిక్ తీసేసి ఇమేజ్ పైన ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ ఇక్కడ హై రెజల్యూషన్ లోకి యాడింగ్ అవుతుంటుంది. సో ఇక్కడ రైట్ క్లిక్ అగైన్ సేవ్ యాజ్ ఇమేజ్ ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఫుల్ క్లారిటీలో డౌన్లోడ్ అవుతుంటుంది. సో ఇక్కడ సైజ్ అనేది ఎక్కువ ఉంది కదా అండ్ ఇక్కడ ఉన్న సైజ్ లోనే డౌన్లోడ్ అవుతుంది. స్మాల్ సైజ్ లో ఉంది కదా ఇక్కడ అండ్ ఇక్కడైతే ఫుల్ సైజ్ లో ఉంది. సో ఇలా మనం హై రెజల్యూషన్ లో ఇమేజ్ ని ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. షో ఇన్ ఫోల్డర్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. సో జస్ట్ ఏదైనా ఒక పాయింట్ పైన క్లిక్ చేసినప్పుడు సో క్లిక్ ఆన్ సో కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి ఫాస్ట్ గా వర్క్ చేసుకోవాలనుకుంటే. సో కంట్రోల్ ప్లస్ అండ్ కంట్రోల్ మైనస్ సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో బట్ మనకి కార్నర్ లో జూమ్ అవ్వాలనుకుంటే ఆల్ట్ హోల్డ్ చేసుకొని సో ఎక్కడైతే కర్సర్ అనేది ఉంటుందో పెన్ టూల్ కర్సర్ అని కనిపిస్తుంది కదా. సో పెన్ టూల్ అనేది కనిపించకపోతే క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకోండి. టూల్ అనేది కనిపిస్తుంటుంది. ఆల్ట్ హోల్డ్ చేసుకొని స్క్రోల్ చేస్తుంటే జూమ్ ఇన్ ఫ్రంట్ కి
అండ్ బ్యాక్ కి జూమ్ అవుట్. సో మన కర్సర్ ఎక్కడైతే, సో ఇక్కడ కార్నర్ లో కర్సర్ అనే ఉంది, ఆల్ట్ హోల్డ్ చేసుకొని అండ్ మౌస్ లో ఫ్రంట్ కి స్క్రోల్ చేస్తుంటే జూమ్ ఇన్ అవుతుంది. అండ్ ఇక్కడ లైట్ ప్లేసెస్ లో హోల్డ్ చేసుకున్నాను. సో కర్సర్ అని ఈ ప్లేస్ లో ఉంది, ఆల్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం పర్టికులర్ ఏరియా వరకు, సో మౌస్ లో ఉన్న స్క్రోల్ అన్ని ఫ్రంట్ కి అండ్ బ్యాక్ కి మూవ్మెంట్ చేస్తుంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది అవుతుంటది. కంట్రోల్ ప్లస్ తో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్, అండ్ ఆల్ట్ స్క్రోల్ చేస్తుంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఆల్ట్ ని, సో ఎలాంటి స్క్రోల్ అనేది హోల్డ్ అనేది చేయకుండా స్క్రోల్ ని టాప్ కి అండ్ డౌన్ కి మూవ్మెంట్ చేస్తుంటే టాప్ టు బాటమ్ కూడా అవుతుంటది. అండ్ డైరెక్ట్ గా ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. అండ్ మెయిన్ గా మనకు స్పేస్ బార్ అనేది యూజింగ్ అని అవుతుంటుంది. ఇక్కడ హ్యాండ్ టూల్ ఉంది కదా, స్పేస్ బార్ ని హోల్డ్ చేసుకొని ఇలా మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లోకి. అండ్ వన్స్ ఇక్కడ జూమ్ ఇన్ అనేది చేసాం. సో నెక్స్ట్ టాప్ లో ఉన్న లైట్స్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాకి మూవ్మెంట్ అవ్వాలనుకుంటే ఎలా మూవ్మెంట్ చేసుకుంటున్నారు, సో ఇక్కడ ఆప్షన్స్ తోటి మూవ్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ ఇక్కడ నుండి సో ఇలా మూవ్మెంట్ చేస్తున్నారుగా. సో దీనికి చాలా టైం అనేది తీసుకుంటుంది. అలా కాకుండా స్పేస్ బార్ ని హోల్డ్ చేసుకొని ఇక్కడ డౌన్ లో ఉన్న ఇమేజెస్ ని అండ్ టాప్ లో ఉన్న ఇమేజెస్ ని ఎక్కడైనా మనం చెక్ చేసుకోవచ్చు. సో జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టాప్ లో జూమ్ ఇన్ లో ఉన్నాను. అండ్ డైరెక్ట్ గా గ్రాఫ్ ఉన్న ఇమేజెస్ లో ఎక్కడైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నానో స్పేస్ బార్ హోల్డ్ చేసుకొని లెఫ్ట్ క్లిక్ తో పైకి మూవ్మెంట్ చేస్తుంటే లెఫ్ట్ క్లిక్ తో డౌన్ లోకి వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇమేజ్ లో డౌన్ లో అండ్ ఇక్కడ నుండి స్టార్ట్ అనేది అవుతున్నాను. అండ్ హెడ్ రిలేటెడ్ మూవ్మెంట్ చేసుకోవాలనుకున్నా అండ్ స్పేస్ బార్ తో మూవ్మెంట్ చేసుకుంటూ పెంటోల్ తో సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో జూమ్ లో ఉంది కాబట్టి సో ఆల్ట్ క్లిక్ తో స్క్రోల్. ఇది ఒక టూలే మనకు డిఫికల్ట్ ఉంటుంది ఫోటోషాప్ మొత్తంలో. సో మిగతావన్నీ ఈజీ టూల్స్. సో దీన్ని ఎక్కువ ఇమేజెస్ పైన మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది చేస్తుంటే సో ఈ టూల్ కూడా మీకు ఒక 5 or 10 ఇమేజెస్ పైన ప్రాక్టీస్ చేస్తే ఈ టూల్ కూడా ఈజీ అనేది అవుతుంది. సో మిగతా అన్ని జస్ట్ 1 డేలో మనం నేర్చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో నెక్స్ట్ ఒక పాయింట్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ని ఇక్కడ కొంచెం గ్యాప్ స్పేస్ తీసుకొని ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. లిటిల్ బిట్ స్పేస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసేసుకొని లెఫ్ట్ క్లిక్ తో మూవ్మెంట్ అనేది చేస్తుంటే ఇక్కడ కర్వ్ డిజైన్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. జస్ట్ లెఫ్ట్ కి అండ్ రైట్ కి మూవ్మెంట్ చేయండి. సో ఫస్ట్ క్లిక్ ఎనీ ఏరియా అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఏరియా. సో ఎక్కడైనా చూస్ అనేది చేసుకోవచ్చు. లిటిల్ బిట్ ఎక్కువ పాయింట్స్, సో ఇక్కడ క్లిక్ చేసేసి కర్వ్ అండ్ ఇక్కడ క్లిక్ చేసేసి కర్వ్ చేస్తుంటే మనకు సో నంబర్ ఆఫ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకే కొంచెం లాంగ్ లో ఇక్కడ వరకు కర్వ్ ఉంది కదా, ఇక్కడ ఒక డాట్ అనేది ఉంది కదా, ఇక్కడ వరకు క్లిక్ చేసాం. ఏదైనా ఒక పాయింట్ పైన క్లిక్ చేసుకోండి స్టార్టింగ్ లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే సో కర్వ్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా ఈ పాత్ అనేది సో కార్నర్ లో ఉండాలి. సో మనం ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేస్తుంటాం కాబట్టి ఈ కార్నర్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ కర్వ్ ని క్లిక్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న 2 లైన్స్ ఉంది కదా, ఈ 2 లైన్స్ ని డిలీట్ అనేది చేసుకోవాలి. సో ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని ఇక్కడ ఉన్న డాట్ పైన క్లిక్ చేస్తుంటే ఇక్కడికి డిలీట్ అని అవుతుంటారు. సో డిలీట్ చేయకపోతే మనకు సో అగైన్ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ అయింది కదా పిన్, అండ్ మళ్ళీ సెలెక్షన్ అనేది రాంగ్ వేలో సెలెక్ట్ అనేది అవుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో సెలెక్షన్ అవుతుంది. సో అవ్వద్దు అనుకుంటే ఆల్ట్ క్లిక్ తో నెక్స్ట్ పాత్ ని డిలీట్. సో ఇక్కడ వరకు నెక్స్ట్ పాత్ అనేది డిలీట్ అనేది అయిపోయింది. అండ్ స్పేస్ బార్ తో మూవ్మెంట్. సో అగైన్ ఇక్కడ క్లిక్ చేసుకొని ర్యాండమ్ గా సో లెఫ్ట్ క్లిక్ హోల్డ్ లోనే ఉండాలి. సో అందుకే మౌస్ అనేది ఉన్నప్పుడు సో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఫ్రంట్ కి మూవ్మెంట్ చేస్తుంటే సో కర్వ్ అనేది ఎగ్జాక్ట్ గా కార్నర్ లో ఉండాలి అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించకూడదు. సో అగైన్ ఆల్ట్ క్లిక్. సో ఆల్ట్ క్లిక్ చేయకుండా ఎలా డిజైన్ చేసుకోవాలో రేపటి క్లాస్ లో చూద్దాం. సో ఈ రోజులో అయితే
ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని డిలీట్ చేసి నెక్స్ట్ పాయింట్ అనేది క్లిక్ చేయండి. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పాయింట్స్లో సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ లెఫ్ట్ క్లిక్ హోల్డ్లోనే ఉండాలి. సో లెఫ్ట్ క్లిక్ హోల్డ్లో లేకపోతే మళ్ళీ కర్వ్ అనేది డిజైన్ అని అవ్వదు. లెఫ్ట్ క్లిక్ హోల్డ్ అండ్ మూవ్ టు టాప్. అక్కడైతే మనకు డైరెక్ట్గా ఇక్కడే క్లిక్ చేసేసి టాప్ మూవ్మెంట్ చేస్తుంటే బెండ్ అనేది అవ్వట్లేదు. డైరెక్ట్గా డౌన్కి చేస్తుంటే అండ్ లిటిల్ బిట్ మూమెంట్ అనేది చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా డౌన్కి మూమెంట్ చేస్తే కర్వ్ అనేది చేంజ్ అనేది అవుతుంది. అక్కడ మనకు టాప్లో కూడా మిస్ అవుతుంది కదా. అండ్ లెఫ్ట్ సైడ్ మూమెంట్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంటుంది. ఓకే, కంట్రోల్ చేసి జస్ట్ ఒకసారి క్లిక్ చేసేసి లెఫ్ట్ అండ్ రైట్స్ కి మూమెంట్ అని చేయాలి. డౌన్ కి అండ్ రైట్ సైడ్ కి నెక్స్ట్ కార్నర్ ఏదైతే ఉందో సో దాని సైడ్ మూమెంట్ చేసుకున్న మీకు ఈజీగా రిమూవ్ అవుతుంటుంది. సో 1 or 2 పిక్సెల్స్ మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయినా పర్లేదు. సో ఎందుకంటే మనం ఇక్కడ జూమ్ ఆప్షన్స్ లో 400 or 300% జూమ్ ఉంటాం కాబట్టి సో మనకు జూమ్ అవుట్ అయిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది తెలియదు. సో ఆల్ట్ క్లిక్ ఓవర్ చేసుకొని జస్ట్ క్లిక్ ఆన్ ఇమేజ్ కూడా పంపిస్తాను. దీనిపైన ప్రాక్టీస్ అనేది చేయండి. ఇక్కడ క్లిక్ అండ్ టాప్ కి మూవ్మెంట్ చేస్తుంటే ఆటోమేటిక్గా సెలెక్షన్ అవుతుంటుంది. సో క్లిక్ ఆన్ ఓకే. సో నియర్ బై కంప్లీట్ గా అవుట్ సైడ్ అనేది సో ఇలా చేంజ్ చేస్తుంటే మనకు డిఫికల్ట్ గా ఉంటుంది. ఎక్కువ మూవ్మెంట్ అనేది చేయకూడదు. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ గా ఈ కార్నర్ సైడే మూవ్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎట్ టైం ఇలా లాంగ్స్ కి మూవ్మెంట్ చేసుకుంటే చేంజ్ అనేది స్లోగా మూవ్మెంట్ అనేది చేయాలి. డౌన్ కి మూవ్మెంట్ చేస్తుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ పాత్ ఏదైతే ఉందో సో ఆ పాత్ కి మూవ్మెంట్ చేస్తుంటే నెక్స్ట్ లైన్ ఇది ఉంది కదా లైన్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే ఆటోమేటిక్గా కర్వ్ అనేది క్రియేట్ అని అవుతుంటుంది. అక్కడ క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏదైతే పాత్ ఉందో పాత్ సైడే మూవ్మెంట్ అనేది చేస్తున్నాం. ఇక్కడ పాత్ మీన్స్ నెక్స్ట్ ఎక్కడైతే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటామో ఆ కార్నర్ పైనే మూవ్మెంట్ అనేది చేస్తుంటే ఎగ్జాక్ట్ గా సో అక్కడ ఆటోమేటిక్గా సెలెక్షన్ అని అవుతుంటుంది. సో క్లిక్ ఆన్ ఆల్ట్ హోల్డ్ చేసుకొని డిలీట్ యాంకర్ పాయింట్. ఎగ్జాక్ట్ ఈ డాట్ పైన క్లిక్ చేసిన ఫ్రంట్ లో ఉన్న ఎక్స్ట్రా పాయింట్ అనేది డిలీట్ అని అవ్వాలి. అండ్ అగైన్ డౌన్ లో సెలెక్షన్ అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే కార్నర్ పైన మూవ్మెంట్ అనేది చేస్తుంటే కార్నర్ సైడ్ కే మూవ్మెంట్ చేస్తుంటే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో పాత్ అనేది బెండ్ అనేది అవుతుంది. క్లిక్ ఆన్ ఓకే. అండ్ స్పేస్ బార్ తో మూవ్మెంట్ స్పేస్ బార్ అనేది ఇలా యూజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పాత్ క్లిక్ అండ్ కార్నర్స్ కి ఎగ్జాక్ట్ గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ మెయిన్ ఆబ్జెక్ట్ ఉంది కదా బాల్ కి అండ్ బ్యాక్గ్రౌండ్ కి కార్నర్ లో మూమెంట్ అనేది చేసినప్పుడు మిస్టేక్ అవుతే కంట్రోల్ జెడ్ దాని పాత్ మిస్ అయింది అనుకోండి. సో వేరే ప్లేసెస్ లో క్లిక్ చేసినప్పుడు అండ్ ఎస్కేప్ క్లిక్ అయినప్పుడు చేంజ్ అనేది అవుతుంటుంది పాత్. సో మళ్ళీ కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తుంటే అండు అనేది అవుతుంటుంది. సో తర్వాత కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. డిలీట్ ప్రాక్టీస్ అనేది చేయండి. అర్థం అవ్వకపోతే రేపటి క్లాస్లో కూడా మనం ఇదే టూల్ని డిస్కస్ అనేది చేద్దాం. క్లిక్ ఆన్ ఓకే. డిలీట్ యాంకర్ పాయింట్ సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ పైన క్లిక్ చేసినప్పుడు కూడా సో మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో మౌస్ అనేది మూవ్మెంట్ అవుతుంటే చేంజ్ అనేది అవుతుంటుంది. కంట్రోల్ జెడ్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ టాప్ కి మూవ్మెంట్ చేస్తుంటే సెలెక్షన్ అనేది కంప్లీట్ అని అయిపోయింది. సో ఇప్పుడు సో డిఫరెంట్ కలర్స్ లో ఉన్నా మీరు నో ప్రాబ్లం. సో మీకు ఐడియా ఉండాలని నేను ఈ పాత్ ని కలర్ అనేది చేంజ్ చేశాను. సో మీ దాంట్లో లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది డిఫాల్ట్ గా. సో సెలెక్షన్ ని కంప్లీట్ అయింది. ఇమేజ్ సెలెక్షన్ లో ఉండాలి. అండ్ కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తుంటే సెలెక్షన్ అనేది యాడ్ అవుతుంది. క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే సో బ్యాక్గ్రౌండ్ పైన ఒక సాలిడ్ కలర్ లేయర్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఉంది కదా సాలిడ్ ఆర్ గ్రేడియంట్ లేయర్స్ అనేది అప్లై చేయండి. సో క్లిక్ ఆన్ రేడియల్ అండ్ రివర్స్.
ఎగ్జాక్ట్ గా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్సైడ్ సెలెక్షన్ ఉంటుంది, అవుట్ సైడ్ సెలెక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక వైట్ లైన్ అనేది యాడ్ అవుతుంటుంది. వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకు పర్ఫెక్ట్ గా రిమూవ్ చేయండి. సైడ్ కి యాడ్ సేమ్ ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ సైడ్ బై సైడ్ యాడ్ చేసి పేపర్ క్లాస్ లో షేర్ అనేది చేయండి. వన్స్ ఈ షేప్స్ అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ పైన చూద్దాం ఒకసారి. ఈ ఇమేజ్ పైన ప్రాక్టీస్ చేయండి. సో రేపటి క్లాస్ లో ఇక్కడ ఉన్న ఇమేజెస్ పైన యాడ్ చేద్దాం. ఈ ఇమేజ్ ఏదైనా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అనేది అవ్వకూడదు. సో స్మార్ట్ ఆబ్జెక్ట్ ఆన్ లోనే ఉండాలి. అండ్ ఆల్ట్ క్లిక్ తో జూమ్ ఇన్. సో ఇక్కడ క్లిక్ చేస్తాను అండ్ కంప్లీట్ గా జూమ్ చేయొద్దు. జూమ్ చేస్తే ఇక్కడ పిక్సెల్స్ అనేది బ్రేక్ అవుతుంటాయి కదా, మనకు అనిపించదు. 500 పిక్సెల్స్ ఆర్ 300 పిక్సెల్స్ వరకు యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ జూమ్ పర్సంటేజ్ కనిపిస్తుంది కదా, 300 to 400. ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే. ఆల్ట్ క్లిక్ చేసినప్పుడు సో అగైన్ మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ కర్వ్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో బట్ మనకి కావాల్సింది ఇక్కడ నుండి ఎడ్జెస్ లో రావాలి కదా. సో ఇక్కడ ఈ ఏరియా అనేది మిస్ అవుతుంటుంది. సో దానికోసం ఇక్కడ ఆల్ట్ క్లిక్ డిలీట్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. లిటిల్ బిట్ కర్వ్ ఉంది కాబట్టి కంట్రోల్ Z అగైన్ జూమ్ ఇన్. అగైన్ టాప్ కి సేమ్ కార్నర్ లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రైట్ గా లైన్ ఉంది అనుకోండి, సేమ్ మళ్ళీ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ లైన్ పైన యాడ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా సో దీనిపైన యాడ్ అవుతుంది. సో బట్ మనకి బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్ అవుతుంది కాబట్టి క్లిక్ ఆన్ డిలీట్. సో అగైన్ ఇక్కడ క్లిక్ అండ్ మూవ్మెంట్. సో కర్వ్ యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ లైన్ లో స్పేస్ బార్ తో ఇక్కడ మిడిల్ లో యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి లైన్ సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు పాత్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవ్వాలి. సో ఇక్కడ అగైన్ ఇక్కడ క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్ అనేది సో ఇలా కర్వ్ అనేది అవుతుంటుంది అండ్ ఈ ఏరియా అనేది మిస్ అవుతుంది. సో దానికోసమే ఇక్కడ ఆల్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని డిలీట్ అనేది చేస్తుంటాం ఇక్కడ ఉన్న కార్నర్ పాయింట్స్ లో. సో ఇక్కడ మిడిల్ ఆఫ్ ద స్పేస్ లో కూడా ఇంకొంచెం రిమూవ్ అవ్వకపోతే జూమ్ చేసుకొని ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ట్ క్లిక్ స్క్రోల్ బ్యాక్ చేస్తుంటే చేంజ్ అనేది అవుతుంటది. అండ్ నెక్స్ట్ క్లిక్ అండ్ ఆల్ట్ డిలీట్. సో ఇక్కడ కార్నర్స్ లో యాడ్ చేసుకోండి. సో ఇక్కడ కూడా క్లిక్ చేసిన తర్వాత డిలీట్. ఇక్కడ లిటిల్ బిట్ కర్వ్ ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే ఇటు సైడ్ కర్వ్ అనేది బెండ్ అనేది అవుతుంది. సో అగైన్ క్లిక్ హియర్ అండ్ క్లిక్ హియర్. సో ఇలాంటి ప్లేసెస్ లో జూమ్ చేసుకోవచ్చు. సో ఇది వాట్సాప్ లో వచ్చిన ఇమేజ్ అనుకుంటా, క్లారిటీ మిస్ అయింది. స్మాల్ పాయింట్స్ కూడా మనం పర్ఫెక్ట్ గా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ హెయిర్ ప్లేసెస్ లో సో ఇక్కడ రాంగ్ గా మిస్ అయితే కంట్రోల్ చేయండి, క్లిక్ చేయండి, ఆల్ట్ డిలీట్. ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని పాయింట్ పైన క్లిక్ చేస్తుంటే డిలీట్ అన్న అవుతుంది. ఇక్కడ ఫేస్ వరకు షేప్ చేసుకుంటే తర్వాత మన హెయిర్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం ఫర్దర్ క్లాసెస్ లో. ఇక్కడ కూడా ఆల్ట్ డిలీట్ అండ్ కర్వ్ ఉంది కదా, కర్వ్ యాడ్. ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు డిలీట్ అవసరం లేదు, జస్ట్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అదే లైన్ పైన మనకు కంటిన్యూ అనే అవుతుంటుంది. సో ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, సో దీనికి కర్వ్ అవసరం లేదు. సో ఇక్కడ కూడా లిటిల్ బిట్ కర్వ్ అండ్ ఇక్కడ కూడా ఆల్ట్ క్లిక్ చేసుకొని కర్వ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే కర్వ్ అనేది మనకు పర్ఫెక్ట్ గా డ్రా అవుతుంటుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది స్ట్రైట్ గా యాడ్ అవ్వాలి కర్వ్, పాత్ అనేది. ఆటోమేటిక్ గా క్లిక్ చేస్తుంటే సో దానిపైన నుండే కర్వ్ అనేది వస్తుంటుంది కాబట్టి మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అవుట్ సైడ్ ద ఫ్రేమ్ అని ఉన్నప్పుడు ఇక్కడ సెలెక్షన్ అండ్ ఇక్కడ సో ఎక్కువ మూమెంట్స్ ఉన్నప్పుడే కర్వ్ అనేది డిలీట్ చేయాలి. నార్మల్ మూమెంట్స్ లో అయితే అవసరం లేదు, జస్ట్ క్లిక్ చేస్తుంటాం అండ్ ఇక్కడ క్లిక్. ఇవన్నీ 10 ఇమేజెస్ వరకు ఉంటాయి, 5 to 10 ఇమేజెస్ అవన్నీ షేర్ చేస్తాం. వీటిపైన ప్రాక్టీస్ అని చేయండి. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయిందో ఇక్కడ నుండి సెలెక్షన్. ఇక్కడ అవుట్ సైడ్ ద ఫ్రేమ్ ఏదైతే మనకు గ్రే కలర్ లో ఉంటుందో సో ఇది ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ కలర్స్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మూవ్ టూల్ ని సెలెక్షన్ చేసుకొని ఇంటర్ఫేస్ కలర్ ఉంది కదా, సో ఇక్కడ డిఫాల్ట్ గా
గ్రే కలర్లో ఉంటుంది ఇంటర్ఫేస్ మొత్తం. ఇక్కడ బ్లాక్ కలర్లోకి యాడ్ చేసుకోవచ్చు అండ్ డార్క్ మీడియం గ్రే. సో క్యాన్వాస్ పైన కాకుండా డైరెక్ట్గా ఇమేజ్ ఇంటర్ఫేస్ పైన క్లిక్ చేస్తుంటే సో మీడియం గ్రే ఉంటుంది అండ్ లైట్ గ్రే అండ్ కస్టమ్ అండ్ సెలెక్ట్ కలర్. సో మీకు నచ్చిన కలర్ కూడా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువ ఐస్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ గ్రే కలర్స్ అనేది యూజింగ్ చేస్తాం. డిఫాల్ట్గా ఈ కలర్ అని చేంజ్ చేసుకోండి అండ్ మీడియం గ్రే అప్లై అనేది చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా విజిబుల్ అవ్వాలంటే. సో డిఫాల్ట్ యూజ్ చేసుకోండి. ఐస్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఈ కలర్. సో పాత అనేది ఇలా చేంజ్ అవుతుంటే మళ్ళీ న్యూగా డ్రా అనేది అవుతుంటుంది. సో అలా వద్దనుకుంటే కంట్రోల్ చేసి క్లిక్ చేస్తుంటే పాత అనేది మళ్ళీ కనెక్ట్ అనేది అవుతుంటుంది. అగైన్ డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ పైన క్లిక్ చేస్తుంటే సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇమేజ్ ని సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఇమేజ్ సెలెక్షన్ లేదు కదా, ఇమేజ్ ని జస్ట్ క్లిక్ చేస్తుంటే సెలెక్టెడ్ అండ్ కంట్రోల్ ఎంటర్ క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్ గా రిమూవ్ అయింది. సో చూస్ ఎనీ గ్రేడియంట్ ఆర్ సింగిల్ కలర్స్. సో కొన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక కలర్స్ చూస్ చేసుకోమన్నాను కదా, మల్టిపుల్ కలర్స్. ఇక్కడ స్వాచెస్ లో ఉన్న ప్రతి విండోస్ లోకి వెళ్తే స్వాచెస్, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి కలర్స్ తో గ్రేడియంట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. చూస్ కలర్స్, గ్రేడియంట్ ఓపెన్, చూస్ బేసిక్ అండ్ డార్క్ కలర్ ప్లేస్ లో వన్ డార్క్ కలర్ అప్లై చేయండి అండ్ నెక్స్ట్ కలర్ ని క్లిక్ చేస్తుంటే డౌన్ లో ఉంది కదా కలర్, డబుల్ క్లిక్ చేసిన కలర్ విండో ఓపెన్ అవుతుంది. జస్ట్ చూస్ కలర్, అగైన్ సేమ్ కలర్ ని సెలెక్షన్ చేసుకొని లైట్ లోకి మూవ్మెంట్ చేసుకుంటే ఒక కలర్ అనేది సేవ్ అనేది అయిపోయింది. క్లిక్ ఆన్ ఓకే, డౌన్ కి స్క్రోల్ చేసుకొని న్యూ రెడ్ కలర్ అనేది సేవ్ అని అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కలర్ ని చూస్ చేసుకోండి, డార్క్ కలర్, అగైన్ సేమ్ కలర్ ని యూజ్ చేసుకొని టాప్ మూవ్మెంట్ చేస్తుంటే ఇంకొక కలర్ అనేది క్రియేట్ అయిపోయింది. క్లిక్ ఆన్ న్యూ. సో ఇలా మనం గ్రేడియంట్స్ అనేది ఓన్గా క్రియేట్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ డార్క్ ఉంది కదా అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ సేమ్ కలర్ ని సో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ. సో ఇక్కడ రీసెంట్ కలర్స్ లో కూడా ఉంటుంది అండ్ ఎల్లో కలర్ గ్రేడియంట్ కూడా క్రియేట్ అనేది. క్లిక్ ఆన్ న్యూ. సో ఇలా చేంజ్ అనేది చేసుకోండి కలర్స్. స్టడీ క్లాస్ లో చెప్పాను కదా గ్రీన్ కలర్ అండ్ సేమ్ గ్రీన్ కలర్ లో. అసలు గ్రేడియంట్ అంటే మనకు మల్టిపుల్ కలర్స్ లో ఉండదు. సో ఓన్లీ సేమ్ కలర్ లోనే లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ అప్లై చేస్తుంటే సో దాన్ని గ్రేడియంట్. సో వైట్ అనేది అప్లై చేయాలి. సో చాలా మంది వైట్ కలర్ అప్లై చేస్తుంటారు. సో అలాకుండా డబుల్ క్లిక్ చేసుకొని సేమ్ కలర్ లైట్ కలర్ ఉండాలి అండ్ లీనియర్, రేడియల్, సారీ ఇమేజ్ కి అయితే రేడియల్ అండ్ టెక్స్ట్ కి అయితే లీనియర్. సో క్లిక్ ఆన్ రేడియల్ అండ్ స్కేల్ సైజెస్ ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలాంటి గ్లో ఎఫెక్ట్ ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో స్వాచెస్ అనేది మీకు కనిపించకపోతే సో విండోస్ లోకి వెళ్ళి సో టూల్స్ అనేది మిస్ అయితే టూల్ బార్ మిస్ అయింది కదా, వర్క్ స్పేస్ ఎసెన్షియల్ డిఫాల్ట్ ఆర్ గ్రాఫిక్ అండ్ వెబ్ అనేది చూస్ చేసుకోండి. సో ఎసెన్షియల్ డిఫాల్ట్ ఉంది కదా, క్లిక్ ఆన్ వర్క్ స్పేస్ అండ్ రీసెట్ ఎసెన్షియల్. టూల్ బార్ అనేది మిస్ అయినా అండ్ స్వాచెస్ అనేది ఇక్కడ కలర్ ఫోల్డర్ లో స్వాచెస్ అండ్ గ్రేడియంట్స్ అండ్ ప్యాటర్న్స్ సో ఇక్కడే మనకు అవైలబుల్ ఉంటాయి. సో స్వాచెస్ ని లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని మనం ఎక్కడికంటే ఇక్కడికి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ తో ఓపెన్, డార్కర్, ప్యూర్ కలర్. సో ఇవే మనం ప్రీమియం కలర్స్. సో మనం రెగ్యులర్ గా ఏదైతే ఫోటోషాప్ లో అండ్ డిజైన్స్ లో పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతున్న కలర్స్ లో సో ఇవే కలర్స్ అనేది ఉంటారు. సో ఇక్కడ చూడండి డార్క్ లో ఇవే కలర్స్ ఉన్నాయి అండ్ ప్యూర్ లో ఇవే కలర్స్ ఉన్నాయి అండ్ మిలియన్స్ ఆఫ్ కలర్స్ లో మన డిజైన్స్ కి యూజ్ అయ్యే కలర్స్ ఇక్కడ ఉన్న కలర్స్ నే యూజింగ్ అనేది చేసుకున్నప్పుడే మనకు ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంటారు డిజైన్స్ లో. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఉన్న ఒక కలర్ లో సో ప్యూర్ కలర్ లో ఒక కలర్ చూజ్ చేసుకున్నాను అండ్ సేమ్ కలర్ లోనే సో మళ్ళీ డిఫరెంట్ కలర్ ఇలా చూజ్ చేయకూడదు. సేమ్ కలర్ ని క్లిక్ చేసుకొని లైట్ కలర్. సో ఈ డార్క్నెస్ కూడా మనం తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డార్క్నెస్ ఇక్కడ కూడా ఉంది కదా, సేమ్ కలర్ ఇక్కడ డార్క్నెస్ ఆటోమేటిక్ గా సో మనం రెగ్యులర్ యూజ్ చేసే గ్రేడియంట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో గ్రేడియంట్స్ కూడా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో ఎస్టర్డే క్లాస్ లో గ్రేడియంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను కదా. సో మిస్ అయిన వాళ్ళు ఎస్టర్డే క్లాస్ చూసి గ్రేడియంట్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోండి.
డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కి. అండ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కి దీనికి డిఫరెన్స్ అనేది చూద్దాం. కంట్రోల్ చే డూప్లికేట్ సైడ్ కి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక డూప్లికేట్ క్రియేట్ అయింది కదా. ఇక్కడ మాస్క్ ని డిలీట్ చేసుకోవాలనుకుంటే సో మాస్క్ అనేది యాడింగ్ అవుతుంది కదా. సో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పైన సో దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ డిలీట్ లేయర్ మాస్క్. సో లేదంటే ఇంకొక ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని చెక్ చేసుకోండి ఎలా వర్క్ అవుతుంది అనేది. సైడ్స్ లో యాడ్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ డబ్ల్యూ క్లిక్ చేస్తుంటే క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ అవుతుంది. క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. చూడండి కంప్లీట్ గా ఈ ఏరియా మొత్తం సో ఈ డిజైన్ ని సెలెక్ట్ అనేది చేయలేకపోయింది స్మార్ట్ ఆబ్జెక్ట్ వాడు. అండ్ హిట్ డీటెయిల్స్ దగ్గర కూడా క్లారిటీ అనేది కంప్లీట్ గా లాస్ అనేది అయిపోయింది. సో దీనికి డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోండి. ప్రొఫెషనల్ డిజైన్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే చూడండి కంప్లీట్ గా షార్ప్ ఎడ్జెస్ అనేది షార్ప్ గా లేదు. అండ్ హెయిర్ డీటెయిల్స్ షేప్ కూడా మిస్ అనేది అయిపోయింది. ఇక్కడ సర్కిల్ షేప్ అనేది ఉంటుంది కదా, సర్కిల్ షేప్ కూడా మీకు మిస్ అనేది అయిపోయింది. సో పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ అయ్యి డిస్కస్ ఏమైనా రేపటి క్లాస్ లో డిస్కస్ అనేది చేద్దాం. సో మళ్ళీ ఒకసారి రేపటి క్లాస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను వితౌట్ ఆల్ట్ క్లిక్ ఎలా ఉంటుంది అండ్ పెన్ టూల్ ని మళ్ళీ రేపటి క్లాస్ లో కూడా చూద్దాం. సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఆ ప్లేస్ డిస్కస్ అనేది చేద్దాం.